నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. కుమారుడి పరీక్షల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు కవిత. పిటిషన్ విచారించనున్న రౌస్ అవెన్యూ కోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. వ్యవహారానికి సంబంధించి టీఆర్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ అంశంపైన రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే దీనిపైన వాద ప్రతివాదనలు కూడా జరగడం జరిగింది. తన కుమారుడు పరీక్షలు ఉన్న నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని పరీక్షలు పూర్తయిన వెంటనే తిరిగి దాన్ని కోర్టు హాజరవుతాను. అంతేకాకుండా ఈ కేసులో అనుమానిస్తున్నట్టు ఎక్కడ కూడా తను సాక్ష్యాన్ని చేయడం కానీ సాక్ష్యాన్ని బెదిరించడం కానీ దాని వల్ల ఏమీ తెలియని అని చెప్పి కూడా ఆమె తరఫున లీగల్ టీం కోర్టులో వాదించడం కూడా జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసు దర్యాప్తు అవుతుంది. ఒక పక్కన కవిత, తర్వాత మరో పక్కన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో ప్రధాన సూత్రధారులు. వీరు ఇలాంటి పేరు పొందిన బడా నిందలు కాబట్టి వీరు బయటకు వెళ్తే ఖచ్చితంగా కేసు నిలుదాడిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇతరులపై వారికి సంబంధించిన అనుసరి వ్యక్తులు కూడా ఈ కేసును సాక్షులనుకుంటా దయచేసి పూర్తి చేసినట్లయితే తమకు సమాచారం ఉంది. కాబట్టి ఈ సమయంలో కవితకు వేస్తే ఖచ్చితంగా కేసుని ఇబ్బంది పెట్టే, దర్యాప్తుని ఇబ్బంది పెట్టే అంశాలు ఎదురవుతాయని చెప్పి కూడా ఈడీ తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు ఇచ్చారు. ఈ వివాదమైన కోర్టు తీర్పు నిలబెట్టింది. ఈరోజు మరోసారి రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు వచ్చిన తర్వాత కవిత అంశం పైన తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.